హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. కృష్ణవేణి ట్రెడిషనల్ లైఫ్ స్టైల్. నేను కృష్ణవేణి. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజొచ్చేసి బుధవారము. ఇంకోటి మా ఆయనకి ఇవాళ వీక్ ఆఫ్ ఉంటుంది. ఇక అందుకే షాపింగ్ అంతా ఈరోజు క్లియర్ చేసుకుందామని అనుకున్నాను. ఇక ఫస్ట్ అయితే గ్రోసరీ ఐటెమ్స్ అట్లాగే కూరగాయలు ఖాళీ అయినుండే. ఇగ అవి మాత్రం తెప్పించినాను. అంటే నేను బయటికెళ్ళాల్సి ఉండే. కొంచెం పిల్లల రూమ్‌ల ఫర్నిచర్ లేకుండే. అంటే ఫర్నిచర్ అంటే బుక్ షెల్ఫ్, అట్లాగే మా పాప రూమ్‌ల అంటే ఆమెకి మంచం తీసుకోవాల్సి ఉండే. బెడ్ నేను ఆల్రెడీ తీసుకున్నాను. కాకపోతే మంచం తీసుకోవాల్సి ఉండే. అట్లాగే బుక్ షెల్ఫ్, చైర్‌లు కావాల్సి ఉండే. అంటే ఆఫీస్ చైర్‌లు కావాల్సి ఉండే పిల్లలకి. ఇగ అవి చూద్దాము అనని చెప్పేసి ఫస్ట్ ఇంట్లో పనంతా అయిపోయింది. ఇక పిల్లలిద్దరూ వాళ్ళు పాప కాలేజ్‌కి అట్లనే బాబు స్కూల్‌కెళ్ళిపోయుండాడు. ఇగ వాళ్ళు వచ్చేలోపు మళ్ళీ మేము రిటర్న్ కావాలి. 4:00కి వస్తారు ఇద్దరును. ఇంక దాన్ని ఇంకా ఫస్ట్ అయితే రెడీ చేసి బయలుదేరినాము. ఇది మా ఇంటి దగ్గరనే ఉంది షాపు. ఇండ్ల నాకు ఈ వైట్ కలర్ బుక్ షెల్ఫ్ బాగా నచ్చింది. ఇది తీసుకుందాము అనని జెప్పేసి ఫిక్స్ అయినా. కాకపోతే దీని కలర్ చేంజ్ చేయమని జెప్పినాను. వాళ్ళు సరే అమ్మ చూస్తాము, సండే తర్వాత జూస్తామన్నారు. ఇగ అట్లనే చైర్‌లు తీసుకున్నాను. ఇగ ఫర్నిచర్ అంతా నాకెందుకో బాగా అనిపిచ్చింది. అంతా ఒకసారి ఒక రౌండ్ అంటే అంటే అంతా ఒక చుట్టూ చుడదామనని జెప్పేసి మొత్తము ట్రై జేసినాను. కాకపోతే మంచం మాత్రం మా పాప రూమ్‌కి కొంచెం పెద్దగుండే. రూమ్ చిన్నగా ఉంది. అయితే సైజ్ జెప్పేసి ఇగ అది చూపించినాను. వాళ్ళకి సైజ్ జెప్తే సరే మేము తెప్పిస్తాము అని జెప్పిండారు. ఇగ అదంతా జూసుకొని నాకు అంటే మేము ఇల్లు చేంజ్ జేయాలని అనుకుంటున్నాము. అయితే పాత ఫర్నిచర్ కొన్ని ఫర్నిచర్ పాతదంతా తీసేస్తాను అని అనుకుంటున్నా. ఇగ దానికే ఫస్ట్ అయితే అడుగుదాము ఎట్లుంటుంది అననేసి రేట్లు కనుక్కుంటా ఉన్నాను. కాకపోతే అంటే కబోర్డ్స్ రేట్స్ అడిగితే మాత్రం వాడు 25,000 పైన చెప్తా ఉన్నాడు. ఇగ అంటే నేను ఎట్లని ఫర్నిచర్ షాప్‌కి అంటే వచ్చిన అట్లాగే కబోర్డ్స్ ఇవన్నీ ఎట్లా చూస్తున్నా అంటే మేము తీసుకునేది రెంటెడ్ హౌసు. ఇగ అందులో కబోర్డ్స్ ఉంటాయి. కాకపోతే వితౌట్ కబోర్డ్స్ ఉన్న అంటే ఫర్నిచర్ ఉన్న రూము అంటే మనము హౌస్ తీసుకుంటే మాత్రం ఫర్నిచర్ అంతా మనదే ఉంటుంది. దానికి కొంచెం రెంటు అంటే తక్కువుంటుంది. ఫర్నిచర్ ఉండదు గనక. ఫర్నిచర్ ఉన్న హౌసెస్ తీసుకుంటే మాత్రం మనకి రెంట్ ఎక్కువగా ఉంటుంది. అంటే 10-20% ఎక్కువగా ఉంటుంది. ఏరియాని బట్టి ఇక్కడ రెంట్లుంటాయి. ఇగ అందుకే దాన్ని బేస్ చేసుకొని చూద్దామని అనుకోని జూషినాను. కాకపోతే ఇప్పుడు ఇది తీసుకున్న ఫర్నిచర్ కూడా షిఫ్టింగ్ దాంట్లో గిట్లా అంటే అంతా వుడ్ గిట్లా అంతా నాకు నచ్చలేదు. రోజ్ వుడ్ అని జెప్పిండాడు షాపతను. ఇగ అందుకే ఫస్ట్ అయితే పిల్లలదే జూద్దాము. తర్వాత అంటే మేము ఇల్లు వెతికే టైంకి ఫర్నిచర్ ఉన్నదే తీసుకుందాము అనని జెప్పేసి ఫిక్స్ అయినాము. అంటే ఇప్పుడు ఇది తీసుకున్నా గూడా తర్వాత మళ్ళీ అంటే ఆ ఇంట్లో పట్టకపోతే మళ్ళీ ప్రాబ్లమ్ అయిపోతది. ఎట్లాగో ఇంకొక 6-7 మంత్స్ ఉంది మాకు ఇల్లు చేంజ్ జేసేకి. ఇగ దాన్నింకా ఫస్ట్ అయితే ట్రై చేద్దామనని జెప్పేసి చూసినాను. 2, 3 షాపుల్లో జూసినాను. ఇగ నాకెందుకో ఈ షాప్‌లో మాత్రం ఫర్నిచర్ బావుంది. ఇగ అందులో ఫిక్స్ జేసి వచ్చిన. బెంగుళూరు ట్రాఫిక్కు కాలు కదిపేకి అయితలేదు. మేము బయలుదేరింది పొద్దున 12 గంటలకు అనుకుంటాను. మళ్ళీ మాకు పిల్లలొచ్చే వరకి మేము రావాలే. మేముండే ఏరియాలోనే మాకు కిలోమీటర్‌కి అంటే ట్రాఫిక్ ఉండే. ఇది ఆర్&బి షోరూము. అంటే కొత్తగా ఓపెన్ అయింది ఈ షాపింగ్ మాల్. ఓన్లీ బట్టలు మాత్రమే ఉన్నాయి. ఒకసారి ట్రై చేద్దాం అని జెప్పేసి వెళ్ళినాను లోపలికి. 63% ఆఫ్ ఉంది అని జెప్పిండారు. బయట బోర్డు కానీ లోపట మాత్రం రేట్సు షనా ఎక్కువున్నాయి. ఇగ మా ఆయన వద్దమ్మా ఇండ్ల ఇయ్యలేదు. తీసుకుంటే మ్యాక్స్‌లో లేకుంటే ట్రెండ్స్‌లో ట్రై చెయ్యి అని జెప్పిండారు. నేనెప్పుడైనా అంటే నాకు బడ్జెట్‌లో ఉన్నాయి క్యాజువల్ వేర్సే నేనెక్కువ యూజ్ జేస్తాను. నేనెక్కువ అంటే మరీ బ్రాండెడ్ ఐటెమ్స్ ఇట్లా నేను యూజ్ జేయము. నేనే గాని, మా ఆయననే గాని, పిల్లలకే గాని. ఎట్లా అనంటే బడ్జెట్‌లో ఉండాలే.
దాన్నింకా ఇవన్నీ చూషినాను. కాకపోతే ఇది అంటే ఇది బ బడ్జెట్ నేననుకున్న బడ్జెట్‌లో మాత్రం ఇందులో ఒక్క ఐటెమ్ గూడా నేను తీసుకోలేను. ఇగ అందుకే ఫస్టయితే నాకు స్లిప్పర్స్ తీసుకోవాలని శానా ఇష్టముండే. నేనెప్పుడైనా తీసుకుంటే విశాల్‌ల లేదు అననంటే బయట లోకల్ షాప్‌లో నేనెక్కువ ట్రై జేస్తాను. స్లిప్పర్సే గానీ, షూసే గానీ అవి బడ్జెట్‌లో ఒస్తాయి. ఇగ ఇండ్ల మాత్రము అంటే నాకు కావాల్సిన ఐటెమ్స్ నాకిండ్ల ఏం లేకుండే. ఇగ అదంతా ఒక రౌండేసినాను అంతే. అంటే చుట్టూ తిరిగి జూషినాము. మేమొచ్చినప్పుడు మాత్రము 1:00 అయిందనుకుంటాను. ఇంకా అప్పటికి కస్టమర్స్ ఇంకెవ్వరు స్టార్ట్ కాలేదు. ఇగ అందుకే ఇంకోటేందంటే ఇక్కడ బెంగుళూరులో స్ట్రిక్ట్ రూలుంది. షాపింగ్ మాల్‌లే గానీ, మాల్స్‌లల్లనే గానీ, ఎక్కడనే గానీ మనము కెమెరాతోటే గానీ, మొబైల్‌తోనే గానీ ఏ షూట్స్ చెయ్యొద్దు. అట్లా చేస్తే మాత్రం ప్రాబ్లమ్ అయితది. అందుకే నేను నార్మల్‌గా అంటే నాకు తోచిన విధంగా మాత్రమే ఇది షూట్ జేషినాను. ఇగ దాన్నింకా మళ్ళీ సెకండ్ ఫ్లోర్ నుంచి అంటే థర్డ్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్‌కొచ్చినాము మెన్స్ వేర్‌కి. ఇగ మెన్స్ వేర్‌లో జూసినా నాకు అంత బాగా నచ్చలేదు. ఫస్ట్ ఫ్లోర్‌లో లేడీస్ వాళ్ళయి అంటే లేడీస్‌కి ఉండే. సెకండ్ ఫ్లోర్ అంతా చిల్డ్రన్స్‌కుండే. ఇగ థర్డ్ ఫ్లోర్‌లో మాత్రం మెన్స్ వేర్ ఉండే. ఇగ మా ఆయన అన్నాడు, "వద్దమ్మా ఇండ్ల చానా కాస్ట్‌లీగున్నాయి." అంటే ఆయన రెగ్యులర్‌గా వాడే అంత అంటే క్లాత్ క్వాలిటీ గూడా అంత బాలేకుండే. కాకపోతే రేట్లు మాత్రం షనా రేట్లుండే. ఇగ దాన్నింక వద్దు నేను మ్యాక్స్‌లో ట్రై జేస్తాను అనని జెప్పేసి ఇగ బయలుదేరినాం. ఇగ ఆడ నుంచి బయలుదేరేసి ఇక అంటే ట్రెండ్స్‌కొచ్చినాను. ట్రెండ్స్ మాకు దగ్గర ఉంటుంది. మేముండే ఏరియాలోనే. ఇగ ఆడికొచ్చి ఇగ మా ఆయన గాడి పార్కింగ్ జేసొచ్చిండారు. పార్కింగ్‌కి ఈడ చానా ప్రాబ్లమ్ అయితది. ఇంగ ట్రెండ్స్‌లో గూడా సేమ్ ప్రాబ్లము. అంటే కెమెరాతోటి మనం షూట్ జేయొద్దు అని జెప్పిండారు. అంటే ఫస్ట్ వాళ్ళ పర్మిషన్ అడుగుదామనంటే ఆడ ముందే బోర్డ్ పెట్టిండే. అంటే నో కెమెరా యూజ్ అని పెట్టినుండే. ఇగ దానికే నాకు తోచినట్టు మొబైల్‌ల షూట్ చేసుకున్నాను. ఇగ ట్రయల్ రూమ్‌కి పోయేసి నేను 4 డ్రెస్సులు అంటే 2 డ్రెస్సులు ఒక 3 టాప్‌లేమో తీసుకున్నా అనుకుంటా. ఇక అవి ట్రయల్ రూమ్‌లో చెక్ చేసుకొని వచ్చినాను. ఇగ మా పాపకి తీసుకోవాలనుకున్నుంటి. ఇగ ఆమె కాలేజ్‌కి అంటే ఆమె కాలేజ్‌లో డ్రెస్ కోడ్ ఉంది. ఇండియన్ వేర్ చుడిదార్ అండ్ దుపట్టా. ఇగ దానికి ఆమెను తీసుకొనొచ్చి షాపింగ్ చేద్దాం. ఎట్లాగో దసరా వస్తా ఉంది గదా! ఇగ దానికి అని జెప్పేసి ఫస్ట్ అయితే నేను తీసుకున్నాను. ఈ బ్లాక్ డ్రెస్ నాకు బాగా నచ్చింది. కాకపోతే 2000 బిల్లయితే. ఇగ మా ఆయననైతే తిట్టుకున్నారు. "నోరు మూసుకొని నడువు. అంత లేదు" అనని చెప్పినారు. "దసరాకి కావాలంటే తీసిస్తాను. ఇప్పుడు మాత్రం లేదు" అనన్నా. ఇగ అంటే ఇది షోరూమ్ గనుక అప్పటిదప్పుడు చేంజ్ అయితా ఉంటది డైలీ, డైలీ. ఇగ మనకు కావాల్సింది మాత్రం దొరకదు. సరే ఇగ అది అంత అంటే నాకు బ్లాక్ అండ్ వైట్ అంటే చానా ఇష్టము. దాన్నింకా ఇగ అన్నీ ఒక రౌండేసుకొని అంటే పిల్లలకి అంటే లేడీస్ వేర్‌లో కొత్త మోడల్స్ బావుండే. ఇగ అవన్నీ జూషినాను. నాకు పాపకి ఫ్రాక్స్ గిట్లా ట్రై జేయాలనని ఉండే. ఇగ ఆమె వచ్చినంక ఆమెతోని ఇంకోసారి వద్దామని జెప్పేసి వచ్చినాము కిందికి. సెకండ్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్‌కొచ్చినాము. బిల్లింగ్ జేపిచ్చేసి ఇగ ఆడికెళ్ళి బిల్లింగ్ కౌంటర్ దగ్గర బిల్లింగ్ జేపిచ్చేసరికి ఆడ అంటే ఒక గిఫ్ట్ ఐటెమ్స్ ఉండే. ఇక అది అంటే 200 ఎక్స్‌ట్రా పే చేయాలని జెప్పిర్రు. మా బిల్ అయింది 4500 అనుకుంటాను. అది 5000కి ఉండే. నాకు ఈ ఫ్లవర్ బొకే రెడీ చేసేది చూస్తే నాకు చానా ఇష్టం. ఎందుకంటే నాకు లిల్లీస్ అంటే చానా ఇష్టము. ఇగ మా ఆయన పార్కింగ్ చేసిన బండి తీసుకొనేసి ఇంటికి బయలుదేరినాము. అంటే పిల్లలొచ్చేలోపు మళ్ళీ మేము రావాలనుకున్నాం. ఇంకోటి మధ్యలోకొచ్చేసరికి వర్షం పడే అంటే మొత్తం మబ్బులన్నీ వస్తా ఉండే. తొందరగా బయలుదేరాలని చెప్పేసి బయలుదేరినాము. ఓకే ఫ్రెండ్స్. ఈ రోజుకి ఇంతే నా వీడియో. ఇంకొక వీడియోతోటి మీ ముందుకొస్తాను. ఐ హోప్ మీకు గనుక నా వీడియోస్ నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే నా వీడియోస్ నచ్చితే ఒక లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. నా ఛానల్‌ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను.
అంటే ఇది డైలీ వ్లాగ్ గనుక నేను బెంగుళూరులో ఉండే డైలీ నా లైఫ్ స్టైల్ గురించి మీతోని షేర్ చేసుకుంటాను. ఐ హోప్ మీకు నచ్చుతుంది అని అనుకుంటాను. ఈ రోజుకి ఇంతే నా వీడియో. ఇంకొక వీడియోతోని మీ ముందుకొస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. టేక్ కేర్.